ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్త దమ్ము అని ఏంటనేటువంటి నిరూపించినటువంటి రోజు అని భారతీయ జనతా పార్టీ కార్యకర్త తలుచుకుంటే దేనినైనా సాధించగలడు అనేటువంటి విషయాన్ని రుజువు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కరిస్తుంది. ఇవాళ ఉదయం వాతావరణం అనుకూలంగా లేదు, పెద్దగా వాన కురిసేటువంటి పరిస్థితి ఉన్నది. అయినా సరే అనుకున్న సమయానికి అనుకున్న సంఖ్య కంటే కూడా ఎక్కువ వచ్చినటువంటి చరిత్ర ఈ జిల్లా కార్యకర్తలు. ఇవాళ ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి అధ్యక్ష బాధ్యతలు మన జిల్లా వస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా మీరే అధ్యక్షులైనట్టు కేరింతలు కొట్టినటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల యొక్క ప్రాధాన్యత, భారతీయ జనతా పార్టీ విలక్షణమైనటువంటి పార్టీ మిగతా పార్టీల కన్నా అనేటువంటి విషయం మనం పదే పదే చెప్తాం. భారతీయ జనతా పార్టీలో జెండా మోసేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో జెండా కట్టేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఫ్లెక్సీ కట్టేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీని సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఓటర్లను పోలింగ్ బూత్కి తీసుకొచ్చేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో నాయకుల యొక్క జన్మదినాలను జరిపేది కార్యకర్త, నాయకుల యొక్క వర్ధంతులు జరిపేటటువంటి కార్యకర్త. అంతేకాదు తలుచుకుంటే ఒక కార్యకర్త కేంద్ర మంత్రి కాగలడు ఈ పార్టీలో. కార్యకర్తలు తలుచుకుంటే ఒక కార్యకర్తని రాజ్యసభ సభ్యుని చేయగలరు ఈ జిల్లాలో. కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో యువకుడైనటువంటి మాధవ్ గారు. కార్యకర్తలు తలుచుకుంటే అసలైన కార్యకర్త సోము వీర్రాజు గారి శాసనమండలి సభ్యుడైనటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో కార్యకర్తల హవా మొదలైంది. అది పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రారంభమైంది.